హాయ్ ఫ్రెండ్స్. నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్ మీకోసం అయితే మంచి గణేష్ అయితే తీసుకొచ్చానన్నమాట. ఈ షెడ్ వచ్చేసి ఎక్కడ కాదు, మన కామారెడ్డిలో నిజాంసాగర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్‌లో అయితే ఉంటదన్నమాట. ఇక్కడ చూడండి ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ అయితే ఉంది కదా! మనకు అపోజిట్‌లో అయితే గెస్ట్ హౌస్ అయితే ఉంది. ఇది హైదరాబాద్ వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ వెళ్ళే దగ్గరన అయితే మనకు గణేష్ షెడ్‌లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ షెడ్‌లో వచ్చేసి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. మనకు 2 ఫీట్స్ వరకు నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉన్నాయన్నమాట. వినాయకులు వచ్చేసి మనకు హైయెస్ట్ వచ్చేసి మనకు 12 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి మనకు గణేష్‌లు అయితే వేరే లెవెల్‌లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు గణేష్‌లు అయితే చూపిస్తాను. గణేష్‌లు చూసే ముందు వీడియో అయితే లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోమనుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. ఇప్పుడు గణేష్‌లు అయితే మొత్తం చూపిస్తాను వచ్చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు రియల్ పంచన అయితే వచ్చేసింది. మనకు గణేష్‌లాగా వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు గ్రీన్ కలర్ పంచతోనే అయితే ఉన్నాడు వినాయకుడు. బ్యాక్‌గ్రౌండ్ చూడండి నెమలీలు అయితే వచ్చేసినాయి. ఫ్రేమ్ కూడా వచ్చేసింది. అండ్ మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు వినాయకునికి వచ్చేసి రియల్ పంచ అన్నమాట. మనకు గ్రీన్ కలర్‌లో అయితే ఉంది కదా! బార్డర్ డిజైన్ కూడా వచ్చేసింది. కండువా కూడా రియల్ కండువా అన్నమాట. ఇక్కడ చూడండి మనకు ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే వచ్చేసిందన్నమాట. అండ్ ఇక్కడ మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి. మన వెంకటేశ్వర గణేష్ బండార్‌లో చూడండి మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు లోపలనైతే చూద్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు చిన్న చిన్న గణేష్‌ల నుంచి అయితే ఉన్నాయన్నమాట. లోపల వచ్చేసి మనకు 2 ఫీట్ నుండి అయితే మనకు 11, 12 ఫీట్స్ వరకు అయితే ఉన్నాయన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్‌లో అయితే ఉన్నాయి. వినాయకులు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టు చూడండి నిలబడ్డ గణేష్. అండ్ ఇక్కడ చూడండి మనకు సింహాసనం మీద అయితే కూర్చొని అయితే ఉన్నది. కాలు మీద కాలు వేసుకొని అయితే కూర్చున్నాడు వినాయకుడు చూడండి. స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నాడుగా మనకు వచ్చేసి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి శంఖం పైన అయితే కూర్చొని ఉన్న వినాయకుడు అన్నమాట. కింద పువ్వైతే వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మనకు ఆభరణాలు కూడా అయితే మంచిగా నీట్‌గా అయితే వచ్చేసినాయి ఎక్కువనే. అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి. ప్రతి ఒక్క గణేష్‌కి మనకు ఫ్రేమ్ అయితే ఇచ్చిండన్నమాట. ఇక్కడ చూడండి మనకు రియల్ పంచతోని ఉన్న గణేష్‌లు అన్నమాట ఇవి వచ్చేసి. అండ్ ఇక్కడ బుకింగ్ అయితే అయిపోయింది. కవర్ అయితే మొత్తం వేసుకుర్రు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు సింహాసనం మీద రియల్ పంచతోని అయితే కూర్చున్నాడు వినాయకుడు. బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి నంది కూడా వచ్చేసింది. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకున్నట్టయితే మళ్ళీ ఫ్రేమ్ కూడా అయితే వచ్చిందన్నమాట. టెంపుల్‌ది సైడ్‌కొచ్చేసి శివుడైతే ఉన్నాడు. మనకు స్టోన్ వర్క్ కూడా అయితే వచ్చిందన్నమాట. వినాయకునితోనైతే చూడండి తొండం పైన కనిపిస్తుంది కదా! మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి. అండ్ ఈ వినాయకుడి హైట్ మనకు 4½ వరకు అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వెంకటేశ్వర స్వామి బ్యాక్‌గ్రౌండ్ అన్నమాట. మనకు ఇక్కడ గణేష్ బ్యాక్‌గ్రౌండ్ వచ్చేసి మనకు రియల్ పంచనైతే ఉంది రెడ్ కలర్‌లో. అండ్ సైడ్‌లోకి వచ్చేసి చూడండి వెంకటేశ్వర స్వామి అయితే వచ్చేసినాయి అన్నమాట. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా అట్లే ఉన్నది. మొత్తం టోటల్లీ వెంకటేశ్వర స్వామి ప్యాటర్న్. అండ్ వినాయకుడు కూడా వచ్చేసి చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా! ఈ మోడల్‌లో వచ్చేసి మనకు 2, 3 పీసులు అయితే ఉన్నాయి. అండ్ ఈ వినాయకుని హైట్ మనకు 5 ఫీట్స్ వరకు అయితే ఉంటదన్నమాట. 5 ఫీట్ల వరకు అయితే ఉంటది ఈ వినాయకుని హైటు. మనకు పంచ చూడండి రియల్ పంచ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ చూడండి మనకు సైడ్‌కొచ్చేసి సింహం అయితే వచ్చిందన్నమాట. ఇక్కడ సింహాసనం మీద అయితే కూర్చున్న వినాయకుడు. కూర్చున్న విధానం కూడా అయితే డిఫరెంట్‌గా అయితే చూడండి స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు వినాయకుడు. బొట్టు కూడా అయితే నీట్‌గా అయితే ఇచ్చేసిర్రన్నమాట ఫినిషింగ్. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి మనకు ఫ్రేమ్ కూడా అయితే వచ్చేసింది. డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చిందన్నమాట. మనకు వినాయకుడు వచ్చేసి సిట్టింగ్ అయితే ఉన్నాడు కదా! అండ్ ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల లోపు అయితే ఉంటదన్నమాట. 5-6 ఫీట్ల లోపు అయితే ఉంటది. అండ్ ఇక్కడ చూసుకొని చూడండి మనకి ఎలక పైన కూర్చున్న వినాయకుడు అండ్ ఇక్కడ కింద కూర్చున్న వినాయకుడు చిన్న చిన్న గణేష్‌లు అన్నమాట. మనకు 3-4 ఫీట్స్ లోపు అయితే ఉంటాయి. చిన్న గణేష్‌లు ఎంత నీట్‌గా అయితే ఉన్నాయో చూడండి. ఫినిషింగ్ గిన స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాయి. మొత్తం మన నాందేడ్ మోడల్ గణేష్‌లు అన్నమాట. ఇవన్నీ వచ్చేసి పర్బాని నుంచి తెచ్చిన గణేష్‌లు. అండ్ ఇక్కడ చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్‌కొచ్చేసి శివుడైతే వచ్చేసి మన డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసిందన్నమాట. మనకు తబల పైన అయితే కూర్చున్నాడన్నమాట వినాయకుడు వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా! బ్లూ కలర్ పంచలో ఉన్నాడు. అండ్ వినాయకుడు చూడండి ఫినిషింగ్ ఎంత సూపర్ అయితుందో వేరే లెవెల్ అయితుందన్నమాట ఫినిషింగ్ వచ్చేసి. అండ్ ఈ వినాయకుని హైట్ వచ్చేసి చూడండి మనకు 6½ ఫీట్ల వరకు అయితే ఉంటది. 6-6½ ఫీట్ మధ్యలోనే అయితే ఉంటదన్నమాట ఈ వినాయకుడు వచ్చేసి చూడండి. ఫినిషింగ్ అయితే ఇచ్చి వాడేసిండన్నమాట. ఇక్కడ చూసుకున్నది చూడండి. అండ్ ఇంకో మోడల్ వినాయకుడు చూడండి మనకి ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్‌లో అయితే డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చింది. వినాయకుడు వచ్చేసి చూడండి ఎంత స్మైలీ ఫేస్‌తోనైతే నిలబడ్డాడన్నమాట. ఇక్కడ చూడండి మనకి స్టాండింగ్ ఉన్న వినాయకుడు అండ్ రియల్ పంచ్ అనేది వచ్చింది ఆరెంజ్ కలర్. బార్డర్ కూడా డిజైనింగ్ అయితే వచ్చేసిందన్నమాట. ఫ్రెండ్స్ ఈ మోడల్‌లో వచ్చేసి మనకు టోటల్ 3, 4 పీసులు అయితే ఉన్నాయన్నమాట ఈ షెడ్‌లో వచ్చేసి. ఈ వినాయకుని హైట్ విత్ ఫ్రేమ్‌తోని మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటది చూడండి. అక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ వినాయకుడు అన్నమాట. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకున్నట్టయితే ఫ్రేమ్ ఏం లేదు. కిరీటం చూడండి 2 నెమలీలు అయితే వచ్చేసినాయన్నమాట. అండ్ పెద్ద చెవులైతే వచ్చేసినాయి వినాయకునికి. మనకు స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు. ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూడండి మనకు రియల్ పంచ్ అనేది వచ్చింది చూడండి. ఇక్కడ అనిపిస్తుంది కదా! రెడ్ కలర్ పంచ్ అనేది వచ్చింది. మనకు పీట మీద అయితే కూర్చున్నట్టయితే ఉన్నాడు వినాయకుడు. అండ్ ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటదన్నమాట. 6-6.5 మధ్యలోనే అయితే ఉంటది. అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి ఇంకో మోడల్ వినాయకుడు అన్నమాట. మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది. వినాయకుడు చూడండి ఫినిషింగ్ నీట్‌గా అయితే ఇచ్చింది. రియల్ పంచర్ అయితే వచ్చేసిందన్నమాట. సైడ్‌లోకి చూడండి మనకి సింహాలు అయితే వచ్చేసినాయి. లాల్ బాగ్ గణేష్ అన్నమాట ఇది వచ్చేసి. ఈ మోడల్‌లో కూడా మనకు 4, 5 పీసులు అయితే ఉన్నాయన్నమాట. ఈ వినాయకుని హైట్ కూడా వచ్చేసి మనకు 6 ఫీట్ల వరకు అయితే ఉంటదన్నమాట. ఈ వినాయకుడి హైట్ వచ్చేసి లాల్ బాగ్ గణేష్ వేరే లెవెల్ అయితే ఉందన్నమాట మనకు ఫినిషింగ్ వచ్చేసి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మీకు ఇంకా 2, 3 మోడల్స్ అయితే చూపిస్తాను. నీట్‌గా అయితే ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్‌గా అయితే ఉన్నాయి.
ఇక్కడ చూసుకున్నది చూడండి చిన్న వినాయకుడు మనకు ఒరిజినల్ పంచనైతే వచ్చేసిందనమాట. ఆరెంజ్ కలర్ పంచ సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. అండ్ బ్యాక్‌గ్రౌండ్‌లో చూసుకున్నట్టయితే చూడండి మనకు ఫ్రేమ్‌లో అయితే వచ్చేసినాయి సేమ్ మోడల్ వినాయకులనమాట. అండ్ కొంచెం పంచ కలర్ అయితే బ్యాక్‌గ్రౌండ్ కలర్ అయితే డిఫరెంట్ అయితే ఉన్నది. అండ్ ఈ వినాయకుడు కూడా చూడండి మొత్తం 3 వచ్చేసి సేమ్ ప్యాటర్న్‌లో అయితే ఉంటాయి వినాయకులొచ్చేసి. కాకపోతే పంచ కలర్ గిన అయితే సేమ్ డిఫరెంట్ అయితే ఉంటారనమాట. చూడండి వీళ్ళు బుకింగ్ కూడా వచ్చేసిర్రనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకుడు వచ్చేసి మనకు నీట్‌గా అయితే కూర్చొని అయితే ఉన్నాడనమాట. చిన్న వినాయకుడు స్మైలీ ఫేస్‌తోని అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇందాక చూసారుగా సేమ్ మోడల్ వినాయకుడు. కాకపోతే చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట బ్యాక్‌గ్రౌండ్ గిన వచ్చేసి. అండ్ ఈ వినాయకుడి హైట్ వచ్చేసి మనకు 4½ వరకు అయితే ఉంటదనమాట. 4 నుంచి 4½ లోపు అయితే ఉంటది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు వినాయకుడు కూడా వచ్చేసి ఇందాక చూసారు కదా సేమ్ మోడల్ వినాయకుడు అన్నమాట. ఈ వినాయకుడు కూడా వచ్చేసి ఒరిజినల్ పంచనైతే ఇచ్చేసిండు. అండ్ ఫినిషింగ్ కూడా చూడండి నీట్‌గా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నది చూడండి ఇంకో మోడల్ వినాయకుడు ఫ్రేమ్‌కొచ్చేసి ఏనుగులు అయితే వచ్చినాయి. వినాయకుడు చూడండి స్మైలీ ఫేస్‌తోని పెద్ద చెవులతోనైతే ఉన్నాడు. ఆయన కూర్చున్న విధానం కూడా అయితే డిఫరెంట్‌గా అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నది చూడండి సేమ్ మోడల్ ఇందాక చూసారు కదా సేమ్ మోడల్. ఈ మోడల్‌లో వచ్చేసి మనకు 2 పీసులు అయితే ఉన్నాయన్నమాట. ఇంకా బుకింగ్ అయితే అవ్వలేదు. త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి. నీట్‌గా అయితే ఉన్నాయి ఫినిషింగ్. అండ్ ఇక్కడ చూడండి వేరే లెవెల్ ఉంటది వినాయకుడు. సింపుల్‌గా అయితే కూర్చొని అయితే ఉన్నాడన్నమాట. అండ్ మనకు రియల్ పంచ వచ్చేసింది. ఇక్కడ చూడండి స్మైలీ ఫేస్‌తోనైతే ఉన్నాడు. పెద్ద చెవులైతే వచ్చేసినాయి. స్టోన్ వర్క్ కూడా వచ్చేసిందన్నమాట. మనకు తొండం పైన ఇక్కడ కనిపిస్తుంది కదా స్టోన్ వర్క్ అయితే వచ్చేసిందన్నమాట. అండ్ కిరీటంకొచ్చేసి కూడా మనకు సింపుల్‌గా అయితే ఇచ్చేసిండన్నమాట. వితౌట్ బ్యాక్‌గ్రౌండ్ ఈ మోడల్‌లో వచ్చేసి 4, 5 పీసులు అయితే ఉన్నాయన్నమాట. అందులో 2, 3 పీసులు అయితే బుక్ అయినాయి. ఇంకా 2, 3 అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి సేమ్ మోడల్ అన్నమాట. 3 ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు బుక్ అయితే అయిపోయినాయి అన్నమాట. 3 పీసులు అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇందాక చూసిన గణేశుడు అన్నమాట. ఇక్కడ నెమలీలు అయితే వచ్చేసినాయి కదా కిరీటంకొచ్చేసి. మనకు హైట్ కూడా వచ్చేసి మనకు 6 ఫీట్ల లోపైతే ఉంటది. ఇక్కడ చూసుకున్న చూడండి చిన్న వినాయకులు ఇందాక చూసారుగా సేమ్ మోడల్ అయితే ఉంటది. ఫ్రేమ్ వచ్చేసి డిఫరెంట్ అయితే ఉంటదన్నమాట. అండ్ కూర్చున్న విధానం కూడా అయితే మనకు కొంచెం డిఫరెంట్‌గా అయితే ఇచ్చిండన్నమాట. ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు 4½ వరకు అయితే ఉంటాయన్నమాట. 4½ నుంచి 5 ఫీట్స్ లోపు అయితే ఉంటాయి. ఈ వినాయకులు వచ్చేసి. ఫ్రెండ్స్ గణేష్‌లు అయితే చూస్తున్నారు కదా! వీడియోనైతే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే తొందరగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మన ఛానల్ గంటనైతే కొట్టడం అయితే మర్చిపోకండి. ఎందుకంటే నెక్స్ట్ వీడియో అప్డేట్ అయితే మీకు ఫస్ట్‌గానైతే వస్తదన్నమాట. అంటే ఐ మీన్ తొందరగా అయితే వస్తది. ఎవ్వరు కూడా మిస్ అయితే కాకండి. ఈ గణేష్ చూడండి స్మైలీ ఫేస్‌తోని వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా అయితే నీట్‌గా ఫ్రేమ్ అయితే ఇచ్చేసిండు. అండ్ మనకు లాల్‌బాగ్ టైప్ అయితే ఉన్నాయన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి కొన్ని పీసులు వచ్చేసి అండ్ 5, 6 పీసులు అయితే ఉన్నాయి. అవి కూడా అయితే ఇందాక చూయించాను కదా! ఇంకొన్ని కూడా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు పాములైతే వచ్చేసినాయన్నమాట. సైడ్‌కి వచ్చేసి చూడండి శివుడైతే వచ్చేసిండు. టోటల్ శివుని ప్యాటర్న్‌లో ఉన్న వినాయకుడు. ఈ మోడల్‌లో వచ్చేసి 2 పీసులు అయితే ఉన్నాయి. అండ్ ఒకటైతే బుక్ అయితే అయిపోయింది. అండ్ వెనకాల అయితే ఇంకో పీస్ అయితే ఉంది. అదైతే బుక్ కాలేదు. చూడండి మనకు రాళ్ళ పైన కూర్చున్నట్టు అయితే ఉంటాడు వినాయకుడు. సైడ్‌కి వచ్చేసి చూడండి కింద నందీశ్వరుడు అయితే వచ్చిండు. నంది పైన అయితే మనకు శివుడైతే కూర్చొని అయితే ఉంటాడన్నమాట. ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు విత్ ఆ ఫ్రేమ్ ఉంది కదా! పాములైతే ఉంది. దాంతోనొచ్చేసి కలుపుకొని మనకు 7 ఫీట్స్ అయితే ఉంటది. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి చిన్న చిన్న వినాయకులు అన్నమాట. మనకు సేమ్ మోడల్‌లో 4 పీసులు అయితే ఉన్నాయి. అండ్ కొన్ని అయితే బుక్ అయితే అయిపోయినాయి. ఇక్కడ చూసుకున్నట్టు చూడండి ఇందాక చూసిన గణేష్ అన్నమాట. కొంచెం డిఫరెంట్ అయితే ఉంటాడన్నమాట. చూడండి ఏనుగులు అయితే వచ్చేసినాయి. ఇందాక చూసారు కదా! సేమ్ మోడల్ వినాయకుడు. అక్కడ మనకు చూడండి ఫ్రేమ్‌కొచ్చేసి ఏనుగులు అయితే వచ్చేసినాయన్నమాట. మనకు చెవులకు కూడా చూడండి కమ్మల టైప్ అయితే నీట్‌గా అయితే ఇచ్చేసిండు. మనకు ఆభరణాలు కూడా అయితే నీట్‌గా అయితే వచ్చినాయన్నమాట. మన పర్బాని గణేష్‌లు అన్నమాట ఇవన్నీ వచ్చేసి మనకు సోలాపూర్ మోడల్ పర్బాని గణేష్‌లు అయితే మొత్తం అయితే దింపిరన్నమాట. మన కామారెడ్డిలో వచ్చేసి. ఎవ్వరు కూడా అయితే మిస్ అయితే కాకండి. మనకు తక్కువ బడ్జెట్‌లో అయితే చిన్న గణేష్‌లు మంచి గణేష్‌లు అయితే లభిస్తున్నాయన్నమాట. అండ్ అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఈ షెడ్‌లో వచ్చేసి ఎవ్వరు కూడా మిస్ అయితే కాకండి. ఇక్కడ చూడండి లాల్‌బాగ్ గణేష్ అన్నమాట ఇది వచ్చేసి. ఫ్రెండ్స్ ఈ గణేషులను అయితే ఖచ్చితంగా నచ్చినట్టయితే వీడియో అయితే లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్‌లో అయితే మొత్తం గణేష్‌ల అప్డేట్‌లు అయితే వస్తూనే ఉంటాయి. ఎవరైతే మిస్ అయితే కాకండి. అండ్ చాలా వరకైతే తక్కువ రేట్‌లో అయితే గణేష్‌లు అయితే దొరుకుతాయన్నమాట. మనకు వీడియో చూసి వెళ్ళిన వాళ్ళకైతే. అండ్ ఇక్కడ చూసుకున్నా చూడండి బ్యాక్‌గ్రౌండ్‌లో ఫ్రేమ్ అయితే డిఫరెంట్‌గా అయితే ఇచ్చిండు. వినాయకుడు వచ్చేసి చూడండి నీట్‌గా అయితే ఉన్నాడన్నమాట. మనకు రియల్ పంచనైతే వచ్చేసిందన్నమాట. ఈ మోడల్‌లో వచ్చేసి మనకు 2 పీసులు అయితే అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట. ఎవ్వరు కూడా బుక్ అయితే చేసుకుని వాళ్ళు ఉంటే ఎవ్వరు కూడా అయితే మిస్ అయితే కాకండి. తొందరగా వచ్చి అయితే బుక్ అయితే చేసుకోండి అన్నమాట. అండ్ ఇక్కడ చూసుకున్నా చూడండి నందీశ్వరుడు అయితే వచ్చేసిండు ఫ్రేమ్‌కొచ్చేసి. అండ్ సైడ్‌లోకి వచ్చేసి చూడండి మొత్తం 5 తలల పాము అయితే ఉందన్నమాట. ఇక్కడ కనిపిస్తుందా పాము వచ్చేసింది. సైడ్‌లోకి చూడండి మనకు త్రిశూలాలు అయితే వచ్చేసినాయి. టోటల్లీ శివుని ప్యాటర్న్‌లో ఉన్న వినాయకుడు మనకు ఇక్కడ చూడండి క్లాత్ కూడా వచ్చేసిందన్నమాట. అంటే ఐ మీన్ పంచ టైప్ అయితే వచ్చేసింది కాళ్ళకొచ్చేసి. అండ్ మనకు టోటల్లీ శివుని ప్యాటర్న్‌లో ఉన్న వినాయకుడు బ్యాక్‌గ్రౌండ్‌లో చూడండి నీట్‌గానైతే ఫ్రేమ్ అయితే ఇచ్చిండు. శివుని ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ అయితే ఉందన్నమాట. ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్‌తోనే 6.5 ఫీట్ల వరకు అయితే ఉంటది. 6 నుంచి 6.5 వరకు అయితే ఉంటది. ఎవ్వరు కూడా అయితే మిస్ అయితే కాకండి. త్వరగా వచ్చి అయితే బుక్ అయితే చేసేసుకోండి. అండ్ ఈ షెడ్ అడ్రస్ వచ్చేసి అయితే మీకు చెప్పాను కదా! మన కామారెడ్డిలో
నిజాంసాగర్ చౌరస్తా నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్‌లో అయితే ఉంటదన్నమాట. ఆర్ఎంపీ గెస్ట్ హౌస్ అపోజిట్‌లో అయితే ఉంటది. షట్టర్‌లో వచ్చేసి ఇది వచ్చేసి కాంప్లెక్స్‌లో. అండ్ ఇక్కడ చూసుకొని చూడండి వెంకటేశ్వర స్వామి మోడల్ ఇందాక చూసారుగా సేమ్ అయితే ఉంటదన్నమాట. కొంచెం డిఫరెంట్ అయితే ఉంటది. అండ్ ఫినిషింగ్ అయితే నీట్‌గా అయితే ఇచ్చేసిర్రన్నమాట సేమ్ మోడల్. అండ్ ఈ షెడ్‌లో వచ్చేసి చాలా వరకు అయితే చిన్న గణేష్‌లు కూడా ఉన్నాయి. చిన్న గణేష్‌లు అయితే కావాలని అడుగుతున్నారు కదా! ఇప్పుడు చిన్న గణేష్‌లు అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్‌లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇక్కడ చూడండి 2 మోడల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సైడ్‌కి పువ్వు పైన కూర్చున్నది ఇంకో మోడల్ అన్నమాట. ఇంకా 2, 3 మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ 4, 5 మోడల్స్ అయితే ఉన్నాయి ఈ షెడ్‌లో వచ్చేసి. ఇక్కడ కనిపిస్తుంది కదా! లాల్‌బాగ్ గణేష్ అన్నమాట ఇది వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా పువ్వు పైన అయితే కూర్చొని ఉంది. అక్కడ సైడ్‌లోకొచ్చేసి చూడండి మనకి రెడ్ కలర్‌లో అయితే ఉందన్నమాట. అంటే ఐ మీన్ లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్ అయినట్టు అయితే ఉంటారన్నమాట. సింధూర్ కలర్ అన్నమాట. సింధూరం కలర్ వచ్చేసి ఉన్నదన్నమాట వినాయకుడు. ఈ గణేష్ నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగానైతే లైక్ అయితే చేయండి. ఎవ్వరు కూడా అయితే మిస్ అయితే కాకండి. ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్ అయితే మొత్తం చూసారు కదా! గణేష్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట కొట్టడం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.